శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఆయన కూడా ఏమన్నారంటే, "స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రములందు మహిమ లేదు. గుణము కుదిరినేని ఘనయోగి తానవును" అన్నాడు. అంటే అక్కడ కూడా ఆయన ఏమన్నారంటే, గుణం మారాలి. గుణం దేనికి సంబంధించింది? మనసుకు సంబంధించింది. మనసు యొక్క గుణం మారాలి. మంచిగా మారాలి. శుద్ధం అవ్వాలి. అదే ఎవరు చెప్పినా అదే చెప్తారు. ఆయన ఏమన్నారంటే, "స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రములందు మహిమ లేదు. గుణము కుదిరినేని ఘనయోగి తానవును" అని చెప్పారు. కాళికాంబ హంస, కాళికాంబ. మీరు చూడండి, ఈ దీక్షలు తీసుకునేవాళ్ళు నదీ స్నానాలు, లేతే ఈ పుష్కర స్నానాలు, గంగా స్నానాలు ఇలా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. దేనికి అంటే అయన్నీ పుణ్యాన్ని కలగజేస్తాయి, మనల్ని పవిత్రం చేస్తాయని. కానీ ఇటువంటి గోదావరి పుష్కర స్థానాలు కానీ, కృష్ణా పుష్కర స్థానాలు కానీ, మరి ఎందులో మునిగి స్నానం చేసినా ఏ లాభం లేదు. అంతేకాదు ఆ తీర్థాల్లో గంగా తీర్థం కానీ, గుళ్ళో తీర్థం కానీ పానం చేసినా లాభం లేదు. అన్నారు కదా వీరబ్రహ్మేంద్ర స్వామి, "స్నానమందు లేదు, పానమందు లేదు." అలాగే మనసులో జపించే మంత్రాల్లో కానీ, తనువుతో చేసే ప్రదర్శనలు, పొర్లు దండాలు, సాష్టాంగ ప్రణామాలు, గుంజీలు, లెంపలు వేసుకోవడం, ఇంకా రకరకాలుగా శరీరాన్ని హింసించుకోవడంలో ఏ మహిమ లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే, తనువుతో ఏది చేసినా, మనసుతో ఏది చేసినా ఎవరు దుఃఖం నుండి బయటపడలేరు. కారణం వీటిలో మహిమ లేదని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తెలియజేస్తున్నారు. ఇక్కడ మంత్రము అంటే మనునాత్ త్రాయితే ఇతి మంత్రః అని చెప్పి అన్నారు. అలాగే తంత్రము అంటే తనునాత్ త్రాయితే ఇతి తంత్రః అని చెప్పి అన్నారు. అంటే మనసుతో చేసేది మంత్రము, తనువుతో చేసేదాన్ని తంత్రము అంటారు. గుణము కుదరడము అంటే మనసు శుద్ధి అవ్వడం అని చెప్పనుకున్నాం. అంటే పనికి రాని మలినమైనటువంటి తమో గుణం పోవాలి. గుణం కుదరడం అంటే పనికి రాని రజోగుణం పోవాలి. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే అవన్నీ తమో గుణము, రజోగుణం 2 పోవడమే కాదు, సాత్వికమైన గుణం కూడా పోవాలి. నిర్గుణుడు కావాలి. అటువంటి వాడే ఘనమైన యోగి. వాడే దుఃఖాన్ని శాశ్వతంగా నివారించుకొని మోక్షాన్ని పొందుతాడని చెప్పి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తెలియజేస్తున్నారు.